అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఇప్పుడు మహేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. మాట్లాడే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది కదా అని రకరకాల పోస్టులు పెట్టి వ్యక్తిగతంగా ఉన్న విషయాన్ని కూడా బయటకు లాగిన పరిస్థితి ఉంది. ఇదంతా ఏంటి అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ అనే పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అయితే మనకు తెలిసిందే, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ వరకు కూడా అంశం వెళ్తున్న పరిస్థితి, ఆయన పరారీలో ఉన్నారంటున్నారు. మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తారు మీరు? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన స్వతంత్ర యాజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, మనం శ్రీరెడ్డి కానీ, లేకపోతే బోరుగడ్డ అనిల్ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే నందిగామ సురేష్ కానీ, ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నట్టే వర్రా రవీందర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఏంట్రా అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ లో చాలా ఆర్గనైజ్డ్ గా వీళ్ళు ఒక క్రైమ్ నడిపారు. ఇప్పుడు ఇదేది కక్ష సాధింపులు అనే మాటే కాదు సార్. వీళ్ళందరికీ కూడా ఏంట్రా అంటే డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారా విజయవాడలో ఒక ఆఫీసులు పెట్టుకొని వీళ్ళందరూ కూడా జీతాలు ఇస్తూ, వీళ్ళందరూ కూడా డబ్బులు పోగేస్తూ, వీళ్ళందరూ కూడా ఒక వర్క్ ఇచ్చి, టార్గెట్లు ఇచ్చి, సోషల్ మీడియాలో మీరు వెళ్ళి పోస్టులు పెట్టమని చెప్పి, దాని అన్నిటికి కూడా ఒక సిస్టమేటిక్ గా ఒక ఆర్గనైజ్డ్ గా జరిగింది. అందుకే ఈ రోజు బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి వర్రా రవీందర్ రెడ్డి కానీ, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది సజ్జల భార్గవ రెడ్డి కానీ, చాలా మంది కూడా, ఇంకా అర్జున్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది పేర్లు బయట వస్తాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద దాడి చేయాలనో లేకపోతే కుట్రనో అనే మాట్లాడడం మాత్రం ఫస్ట్ మానాలి. ఎందుకంటే డెఫినెట్లీ ఒక కొత్తగా ఎదిగే స్టేట్ లో డెఫినెట్ గా వచ్చేసి అంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఆర్టికల్ 19 అని చెప్పి, ఆర్టికల్ 19 చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడే దాని వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా, సమాజంలో ఇబ్బంది జరిగినా, లేకపోతే ఒక పార్టీకి అన్యాయం జరిగినా, ఒక రెప్యుటేషన్ దెబ్బతిన్నా తిరిగి మళ్ళా మాట్లాడకూడదు అని కంట్రోల్ చేసి ఆర్టికల్ 20 కూడా చాలా మందికి తెలియదు అనుకుంటా. సో కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ నేను అడుగుతాను సార్, అసలు రామ్ గోపాల్ వర్మని కానీ, శ్రీరెడ్డి కానీ, లేకపోతే బోరుగడ్డ అనిల్ని కానీ వీళ్ళెందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిఫెండ్ చేస్తారు? వై వైఎస్ఆర్సీపీ పీపుల్ ఆర్ డిఫెండింగ్ దిస్ పీపుల్? యాక్చువల్ రామ్ గోపాల్ వర్మకి మాకేం సంబంధం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుకోవాలి, శ్రీరెడ్డికి మాకేం సంబంధం అని చెప్పి తప్పుకోవాలి, బోరుగడ్డ అనిల్కి మాకేం సంబంధం అని తప్పుకోవాలి. ఇలాంటి చోట్లలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వచ్చి డిఫెండ్ చేస్తారు? ఈ రోజు కూడా చూసాం, ఎవరైతే ఒక లాయర్, నేను కూడా ఒక హైకోర్టు అడ్వకేట్, ఒక లాయర్ ఎవరైతే ఈ రోజు రామ్ గోపాల్ వర్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదంతా చిన్న కేసులు, దీనికి ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పాను కదా ఆయన అందుబాటులో ఉన్నప్పుడు వస్తాడని చెప్పి అని ఎవరైతే అడ్వకేట్ మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా గతంలో ఎన్నో మీడియాల్లో డిబేట్లలో కూర్చొని వైఎస్ఆర్సీపీకి త్వరగా మాట్లాడిన వాళ్ళు. ఈ రోజు నేను అదే అడుగుతున్నాను, ఈ రోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు రామ్ గోపాల్ వర్మని కానీ, శ్రీరెడ్డిని కానీ వీళ్ళందరూ ఎందుకు వెనకేసుకొస్తారు? మళ్ళా మాట్లాడితే వీళ్ళకి మా పార్టీకి సంబంధం లేదంట, మాకు వీళ్ళకి సంబంధం లేదంట. అట్ ద సేమ్ టైం మళ్ళా చూస్తే వీళ్ళే కోట్ల కాడిలో పడుకొని వాదిస్తా అంటారు. ఈ రోజు రామ్ గోపాల్ వర్మకి ఎన్ని కోట్లు ఇచ్చారు? అసలు రామ్ గోపాల్ వర్మతో సినిమాలు తీసేవారు ఎవరున్నారు సార్ ఇండస్ట్రీలో? అసలు రామ్ గోపాల్ వర్మ అనే అతనితో సినిమాలు తీసేవారు ఎవరు? గత 5 సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ బతికింది ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో. ఇక్కడ కూడా పొంగనూరులో ఉంటారు ఒక అతను, దాసరి అని చెప్పి ఒక ఇంటి పేరుతో ఒక అతను ఉంటాడు, అతను ప్రొడ్యూస్ చేస్తాడు సినిమాలకంతా కూడా. అసలు వైఎస్ఆర్ ఈ రోజు వరకు రామ్ గోపాల్ వర్మకి అసలు క్రెడిబిలిటీ, అసలు అతని సినిమాలు అవుట్డేటెడ్ అయిపోయి. ఇట్లాంటి సందర్భంలో మీరు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడి, ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ అందరూ మాట్లాడిన తర్వాత డెఫినెట్ అతను ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఇంకోటి చెప్తాను చూడండి సార్, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఇప్పుడు అతని మీద బుక్ చేసిన సెక్షన్ చూసుకుంటే 353, 336 ఫోర్జరీ స్టేట్మెంట్స్ కండక్టింగ్ టు పబ్లిక్ మిస్చీఫ్ అని అలాంటివే ఉన్నాయి. బట్ నిజంగా రేపు కానీ బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద ఖచ్చితంగా ఇతని మీద శిక్ష ఖచ్చితంగా ఫైల్ అవుతుంది, ఇతని మీద ఖచ్చితంగా పడుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ పడిందంటే అది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు చూడండి సార్, సోషల్ మీడియాలో ఈ రోజు నేను ఒక పోస్ట్ పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి మీద, డెఫినెట్లీ దాని మీద నన్ను అరెస్ట్ చేసేస్తారా అంటే నిజానికి చట్టం ప్రకారం అరెస్ట్ చేయడానికి లేదు. బట్ నా పోస్టులు కానీ కంటిన్యూగా వస్తా ఉంది అంటే
నేను ఒక ఇంటెన్షన్ తో చేస్తా ఉన్నట్టయితే, నాలాంటి పోస్టులే చాలా చోట్ల కూడా కనబడతా ఉన్నట్టయితే, దట్ మీన్స్ నా పోస్ట్ కు సంబంధించి తర్వాత కొన్ని వేల మంది దాన్ని ఫాలో అవుతున్నట్టయితే, వేల మంది దాన్ని షేర్ చేస్తున్నట్టయితే, దట్ కమ్స్ అండర్ ఆర్గనైజ్డ్ క్రైమ్. నేను ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడేసి డైరెక్ట్ గా పెట్టేసి దానివల్ల అది పోలీస్ చట్టంలో కానీ లేకపోతే ఈ యొక్క బిఎన్ఎస్ లో కానీ ఎక్కడ ఈవెన్ మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కానీ ఎక్కడ కూడా ఒక పోస్టుకో 2 పోస్టులకో ఎవరు పట్టించుకోరు, దానికి అంత వెయిట్ రాదు. ఎప్పుడైతే ఒక ప్రాసెస్డ్ గా ఒక సిస్టమాటిక్ గా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇక్కడ నుంచి అక్కడికి అనేది వెళ్తుందో, దట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. అది మహేష్ గారు మీరు చెప్తున్నట్టు ఇదంతా రాజకీయ కక్ష కాదు, ఇదంతా ఎవరైతే చేస్తున్నారో వారి మీదే మేము కేసులు పెడుతున్నామని చెప్తున్నారు. కానీ గతంలో జనసేన మీద కానీ టీడీపీ వాళ్ళ మీద కేసులు పెడితే కనుక అది మాత్రం రాజకీయ కక్ష అంటూ గతంలో చెప్పారు. మరి దాన్ని ఎలా చూడాలి? సార్ ఇప్పుడు మీకు రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ మహాసేన రాజేష్ మీద ఒక కేసు ఫైల్ అయింది. మహాసేన రాజేష్ మీద ఒక కేసు ఫైల్ అయింది. ఎవ్రీవన్ నోస్ దట్ మహాసేన రాజేష్ అతను తెలుగుదేశం అధికార ప్రతినిధి అందరికీ తెలుసు. ఇది ఇక్కడతో ఆగదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బోల్డ్ గా అసెంబ్లీలో ఇది కేవలం ఒకరికే సంబంధించింది కాదు, రేపు ఎవరు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కూడా ఎవరు కేసులు పెట్టినా, ఎవరు ఇలా తప్పులుగా మాట్లాడినా వాళ్ళ మీద కూడా కేసులు ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమి చేయలేదు. బహుశా ఆయన ఎంజాయ్ చేసినాడు. శ్రీరెడ్డి మాట్లాడుతా అన్న ఎంటైర్ వైఎస్ఆర్సీపీ ఎంజాయ్ చేశారు. రాఘోపులర్మ ట్వీట్లు పెట్టినా ఎంటైర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంజాయ్ చేశారు. బోరగడ్డ అనిల్ మాట్లాడినా ఎంటైర్ వైఎస్ఆర్సీపీ ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ తిట్టినా, లొకేషన్ తిట్టినా ఒక్కరు కూడా టీవీ డైరెక్ట్ లోకి వచ్చి అతను మాకు సంబంధం లేదు అలా మాట్లాడటం తప్పు అని ఒక కార్యకర్త దగ్గర నుంచి ఒక ముఖ్యమంత్రి దగ్గర వరకు ఎవరు కూడా చెప్పలేదు. బట్ ఈ రోజు నాకు అర్థం కావట్లేదు, అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వస్తారు? అసలు రామ్ గోపాల్ వర్మ కేసు తప్పు పెట్టింది అని మాట్లాడే అవసరం ఏముంది? రామ్ గోపాల్ వర్మ ఏమన్నా నీతులు చెప్పాడా సార్? ఆయన ఏమన్నా సాగంటి కోటేశ్వరరావు లాగా లేకపోతే గరీపాటి లాగా సమాజానికి ఏమైనా మెసేజ్ లా ఇస్తాడు రామ్ గోపాల్ వర్మ? కూతురుతో కూర్చొని ఫోన్ చూస్తానని చెప్పి ఒక క్యారెక్టర్ ఒక అతన్ని ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు డిఫెండ్ చేస్తారంటాను. నేను అదే అంటాను. ఇప్పుడు కాదు సార్.